ఫ్లైట్ అనేది గాల్లో ఉన్నప్పుడు సడన్‌గా ఇంజిన్ అనేది ఆగిపోతే నెక్స్ట్ ఏమవుతుందో ఎవరికైనా తెలుసా? గైస్ వెల్కమ్ టు డే 11 ఆఫ్ ఏవియేషన్ సిరీస్. ఈరోజు వీడియో ఏంటంటే, ఒకవేళ ఫ్లైట్ అనేది గాల్లో ఉన్నప్పుడు సడన్‌గా ఇంజిన్ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఆగిపోతే ఫ్లైట్ అనేది క్రాష్ అవ్వడం ఇలాంటివి జరగవు గైస్. సీక్రెట్ ఏంటంటే యాక్సిలరేషన్ పవర్ యూనిట్ అనేది ఉంటది. ఏపీయూ. ఇదేంటంటే ఇంకో ఇంజిన్ లాంటిది. ఫ్లైట్‌కి ఇంకో ఇంజిన్ లాంటిది. ఇది ఫ్లైట్‌కి బ్యాక్ సైడ్ ఉంటది, చూపిస్తాను చూడండి. ఈ బ్యాక్ సైడ్ హోల్ ఉంటది కదా, ఇది ఫ్లైట్ కదా. బ్యాక్ సైడ్ ఈ హోల్ ఉంది కదా, ఇదే ఈ బ్యాక్ సైడ్ పార్ట్‌లోనే ఏపీయూ అనేది ఉంటది. ఆక్సిలరీ పవర్ యూనిట్ అంటే ఇది ఏంటంటే ఫ్లైట్ యొక్క ఇంకో ఇంజన్, థర్డ్ ఇంజన్. ఇది అసలుకి ఎవరికి తెలియదు నార్మల్గా అయితే. ఇది యాక్చువల్లీ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, కానీ మా కాలేజ్లో ప్రైవేట్ ఫ్లైట్ కాబట్టి ఇది కొంచెం చిన్నగా ఉంది. యాక్చువల్గా ఇది చాలా పెద్దగా ఉంటుంది. దీని షార్ట్ ఫామ్ ఏంటంటే ఏపీయూ. ఇదే థర్డ్ ఇంజన్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇదేం చేస్తుంటదంటే, ఫ్లైట్ అనేది టెక్నికల్‌గా అంటే ఇంజిన్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చి ఆగిపోతే అది ఆన్ చేస్తారు గైస్. అది దేనికి యూజ్ అవుతదంటే ఫ్లైట్ క్రాష్ అవ్వకుండా హెల్ప్ చేస్తూ ఉంటది. అండ్ దానిలో నెగెటివ్ ఏంటంటే, అది చాలా ఫ్యూయల్. ఫ్లైట్‌కి సాధారణంగా ఇంజిన్ ఎంత ఫ్యూయల్ తీసుకుంటదో దానికి డబుల్ ఫ్యూయల్ అనేది ఏపీయూ తీసుకుంటది. కానీ ఫ్లైట్ మాత్రం సేఫ్ ల్యాండింగ్ అది ఒకటే చేయగలదు గైస్. సో ఇది. అండ్ ఈ కంటెంట్ మీకు ఇంకా చాలా కావాలంటే ఏవియేషన్ సిరీస్‌ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. స్టే ట్యూన్డ్. బై బై.